నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సోన్ గారు. సార్, ఫేక్ లిక్కర్కి సంబంధించిన వ్యవహారం మరొకసారి తెరపైకి వచ్చింది. ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, అలానే గోవిందప్ప బాలాజీ గారికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మద్యం సంబంధించినటువంటి వ్యవహారాల్లో కేసు నడుస్తుంది. ఈ కేసులో ఈరోజు సుప్రీంకోర్టులో ధనంజయ రెడ్డి గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా గోవిందప్ప గారికి, వీళ్ళ ముగ్గురికి బెయిల్ ఇవ్వడం కాదు, హైకోర్టు ఇచ్చినటువంటి ఒక రకమైన స్టేని రిలీఫ్ ఇచ్చింది. అంటే ఏసీబీ కోర్టు వీళ్ళ ముగ్గురికి గతంలో బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ని స్టాప్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంటే సిట్ సవాల్ చేసింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ని సవాల్ చేస్తూ సిట్ వేస్తే ఆ సిట్ని విచారించి వాళ్ళని ఈరోజు సాయంత్రం లొంగిపోమన్నారు. ఈరోజు సాయంత్రం లోపల లొంగిపోమని చెప్పి, అంటే బెయిల్ ఒక రకంగా ఏసీబీ ఇచ్చిన రిలీఫ్ని ఆఫ్ చేశారు. దీన్ని వాళ్ళు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు, మా రిలీఫ్ కొనసాగాలని. ఆ రిలీఫ్ని సుప్రీంకోర్టు కొనసాగిస్తూ షరతులు పెట్టుకోండి అని చెప్పినట్టుగా మనకు ఇప్పుడు వార్తలు వస్తుంది. ఇంకా పూర్తి పాఠం చదవాల్సి ఉంది. అయితే నేను బహుశా మన ఇంటర్వ్యూని ఎక్కడో చెప్పాను, వాళ్ళపైన కేసు ఏసీబీ ఇచ్చిన బెయిల్ రిలీఫ్ని హైకోర్టు స్టే ఇచ్చేసింది. దీని పర్యవసనం ఎలా ఉంటున్నప్పుడు సుప్రీంకోర్టులో ఖచ్చితంగా వాళ్ళకి రిలీఫ్ వచ్చే అవకాశం ఉందని చెప్పాం. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ కేసు పేకా ప్యాక్టా అనే దాన్ని బట్టి బెయిల్స్ ఉండవు. చాలా మంది దృష్టిలో బెయిల్ ఎలా ఉంటుందంటే, బెయిల్ వస్తే మేము తప్పు చేయనట్టు, బెయిల్ రాకపోతే కోర్టు కూడా నమ్మింది మీరు తప్పు చేసినట్టుగా అని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. ఇది శుద్ధ తప్పు. బెయిల్కి కేసుకు సంబంధం ఉంటుంది, కానీ బెయిల్ మొత్తం కేసు నిర్ణయించదు. ఎందుకంటే భారత శిక్షా స్మృతి ఏం చెప్తుందంటే, 100 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి కూడా శిక్షకు గురి కాకూడదు. అంటే నిర్దోషి ఎటువంటి పరిస్థితుల్లో శిక్షకు గురి కాకూడదు. అందువల్ల కఠినంగా ఉంటాయి నిబంధనలు. ఆ కాంటెస్ట్లో చూసినప్పుడు సిట్ అనే సంస్థ, ఒక వ్యవస్థ, ఒక విచారణ సంస్థ సో పర్సన్ల మీద అలిగేషన్ చేస్తా ఉంది. వీళ్ళు ప్రజాధనాన్ని లూట్ చేశారనో, నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేశారనో, అవినీతి పాల్పడని చేయొచ్చు. అది అలిగేషన్స్. బట్ ఆ అవతల వైపు ఆర్గ్యుమెంటు, ఈ అలిగేషన్కి ఆధారాలు ఏం చూపాలి, వాళ్ళు దాన్ని కౌంటర్ చేయాలి, కోర్టు నిర్ణయించాలి. కోర్టు నిర్ణయించే ముందే విచారణ పేరుతో నెలల తరబడి జైలు వేసేసినారు అనుకోండి. ఇప్పుడు జగన్ గారిని 16 నెలలు పెట్టేశారు. పెట్టేస్తే రేపు ఆ కేసు కొట్టేస్తే అన్ని రోజులు వారి జీవితాన్ని నష్టపరిచినట్టే కదా వ్యవస్థ. కాబట్టి తేలేంత వరకు శిక్ష పడాల్సిన అవసరం లేదు, కోర్టు శిక్షించాలి, విచారణ సమస్యలు కాదు. కాబట్టి విచారణ సమస్యలు తన విచారణకు ఆటంకం కలిగిస్తే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఉన్నారనుకుంటే కొంతకాలం పాటు లోపల పెడతారు. అది సుప్రీంకోర్టులో వాళ్ళకి రిలీఫ్ రావచ్చని నాలాంటి వాళ్ళు ఎందుకు చెప్పామంటే, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. అదేంటంటే 7 సంవత్సరాలు లోబడి సెక్షన్ల కింద కానీ అరెస్ట్ అయితే, శిక్ష పడే సెక్షన్ అరెస్ట్ అయితే 60 రోజుల్లో బెయిల్ ఇచ్చేవాళ్ళు విచారణ అంతా పూర్తి చేసి. 7 నుంచి ఆ పైన శిక్ష పడే కేసులు ఉంటే 90 రోజుల్లో బెయిల్ ఇచ్చేవాళ్ళు. ధనంజయ రెడ్డి గారు కావచ్చు, గోవిందప్ప, అందరికీ 90 రోజులు దాటిపోయింది. సో ఈ కాంటెస్ట్లో సుప్రీంకోర్టుకి వెళ్తే ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు రిలీఫ్ వస్తుంది. అదే సిట్ ఏమంటుంది, వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్, చాలా పెద్ద వ్యక్తులు, ఒక ఆయన మాజీ ముఖ్యమంత్రికి సెక్రటరీ, ఇంకో ఆయన మాజీ ముఖ్యమంత్రికి ఓఎస్డి, బిగ్ ఇండస్ట్రియలిస్టు, వీళ్ళు ఏమైనా చేస్తారంటే ఎంతకాలం ఏమైనా చేస్తారు, నువ్వు జీవితకాలం ఆ పెడితే సంవత్సరాలు పెట్టుకు లోపల పెడతావా, నువ్వు 60 రోజులు 90 రోజులు విచారించి ఆధారాలు చూపించి కోర్టు ద్వారా శిక్షించు, ఇది సుప్రీంకోర్టు చెప్తుంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపిస్తున్న మాట ఏంటంటే, కేసు ఏమవుతుందో నాకు తెలియదు కానీ ఇంకా బెయిల్స్ కాలం స్టార్ట్ అయింది. ఇంతకుముందు అరెస్టుల కాలం, ఇంకా బెయిల్స్ కాలం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అందరూ 90 రోజులు దాటేసినారు. కాబట్టి ఈ సుప్రీంకోర్టుకి వెళ్తే ఖచ్చితంగా ఇంకా బెయిల్స్ కాలం ఉంటుంది. అయితే ఇది పేకా ఫ్యాక్టా అనేది ఇంకా చాలా టైం పడుతుంది. ఈ ప్రభుత్వం ఎంత త్వరగా సిటీ ఎంత త్వరగా సీట్ వేస్తుంది, ఎంత త్వరగా ఆర్గ్యుమెంట్ చేస్తుంది తేలేంతవరకు తెలియదు. కాబట్టి మద్యం కేసులు ఇంకేమైనా కొత్త అరెస్టులు ఉంటే నేను చెప్పలేను కానీ ఇప్పుడు జరిగిన అరెస్టులు మాత్రం ఇంకా బెయిల్స్ స్టార్ట్ అవుతాయి, అందరికీ బెయిల్స్ వస్తాయి. కాబట్టి ఇది ఒక సాధారణమైనటువంటి న్యాయ ప్రక్రియ తప్ప ఫ్యాక్టు పేక్కు దాంతో సంబంధం లేదు. ఇప్పుడు ఒక్కసారిగా చాలా హైప్ వచ్చింది ఈ ఫేక్ లిక్కర్కి సంబంధించిన కేసులు. ఇప్పుడు మనం చూసినట్లయితే అంతా కాస్త కామ్ డౌన్ అవుతున్న పరిస్థితులను చూస్తూ ఉన్న నేపథ్యంలో అసలు ఈ కేసు ఎంతవరకు వచ్చింది, ఎప్పటికీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కోర్టులో ఉంది కాబట్టి అది ఎప్పటి వరకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పలేము. బట్ మనకు కూడా అనిపిస్తుంది, ఏపీ ప్రజలు ఆలోచిస్తున్నారు, ఏంటి అసలు ఈ కేసు, ఏం జరగబోతోంది, పురోగతి ఏమైనా ఉందా? కేసుకు సంబంధించి ఒక అసెస్మెంట్ మనం కూడా చేయొచ్చు, ఎలా ఉండొచ్చు అని. దేని ఆధారంగా చేస్తాం, సిట్ కానీ లేదా ప్రభుత్వం కానీ చేస్తున్న ఆరోపణలను బట్టి ఈ కేసు నిలుస్తుందా నిలవదా చెప్పచ్చు. అయితే నేను
ఇప్పుడు అరెస్ట్ అయిన ఉన్న వాళ్ళ యొక్క ఆధారాలు వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఫోకస్ అంతా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. మీకు ప్రభుత్వం మారిందో లేదో త్వరలో కేసు పెట్టబోతారు. పెట్టక ముందుగానే కేసు రిజిస్టర్ కాబోతా ఉంది, జగన్ అరెస్ట్ చేసేస్తారు. కేసు రిజిస్టర్ అయింది, ఇంకా జగన్ అరెస్ట్ చేసేస్తారు. ఇంకా ఈ మొదటి రోజు నుంచి 10 మంది 12 మంది 13 మంది అరెస్ట్ అయ్యారు. ప్రతి అరెస్ట్కి నెక్స్ట్ జగన్ నెక్స్ట్ జగన్ నెక్స్ట్ రోజు లేదు లేదు. కానీ ఇప్పటి వరకు 16 నెలలు అవుతున్న జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్ కూడా ఇవ్వలేదు. అరెస్ట్ కాదు, నోటీస్ ఇవ్వలేదు. నా పాయింట్ ఏంటంటే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చర్చ నడుస్తుంది కదా, ఆయనే టార్గెట్ అని. వాళ్ళు టార్గెట్ లో ఉంటే ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని దీంట్లో టచ్ చేయలేరు. ఇది నాకు నచ్చిన కారణం ఏంటంటే టెక్నికాలిటీస్. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా మద్యం పాలసీ పైన డెసిషన్ తీసుకున్నాడు. ఆ పాలసీ అన్నది కింద చేసే అలిగేషన్స్ కి సంబంధం ఉండాలి. మన పాలసీ మ్యాటర్లోనే దానికి సంబంధం ఉండాలి. అంటే బలహీనత ఆ పాలసీలోనే లోపాలు ఉంటే, చట్ట వ్యతిరేకంగా ఉంటే దాని కింద వాళ్ళు ఉపయోగించుకుంటారు. దానికి కారణమే ఉండాలి జగన్. ఆ ప్రసక్తి ఎక్కడా లేదు. జగన్ గారి పాలసీ ఏంది? మద్యం షాపులు, మద్యం ఉంటాయి, లిక్కర్ ఉత్పత్తి చేసే కంపెనీలు, తర్వాత ప్రభుత్వం షాపులు ఉంటాయి, మధ్యలో డిపోలు ఉంటాయి. ఇంకెక్కడ కరప్షన్ స్కోప్ ఉంది? టెక్నికల్ గా ఎక్కడా దొరకరు. రెండో విషయం, ఎక్కడైనా ఈ మద్యంతో పెద్ద ఎత్తున లాభాలు గడించిన వాళ్ళు ఎవరు గెలిపించాలి? ఓన్లీ లిక్కర్ ఈ ఉత్పత్తిదారులు ఉంటారు కదా. ఇప్పుడు ఎందుకంటే మద్యం షాప్ ఏమో ప్రభుత్వాన్ని, ఈ బెవరేజ్ కార్పొరేషన్ డిపోలు ఏమో ప్రభుత్వాన్ని, ఇంకా ప్రైవేట్ వాళ్ళది ఎవరిది? కేవలం కొన్ని 20 కంపెనీలది, డిస్టలరీస్ అది. ఆ డిస్టలరీలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా? ఈ రెండు ఎక్కడ కనపడాల? మనకు కనపడి ఎవరు గుమ్మని ఉంటారా? ఒక ఆయన అరెస్ట్ చేశారు, సజ్జల శ్రీధర్ అని, నంద్యాల. ఇప్పుడు ఆయన ఉన్నాడు, లోపల ఉండో బయట ఉన్నది నీకు. ఆయన్ని డిస్టలరీ యజమాని. ఆయన అరెస్ట్ చేసి ఆయన జగన్ గారికి ఏమైనా సంబంధం నిరూపించడం లేదు. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు కేవలం ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఓఎస్డి మాజీ సెక్రటరీ, ఆయన చెప్పేసాడు జగన్ పేరు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన చెప్పేసాడు జగన్ పేరు. కనపడాలంతా ఆయన చెప్పేసాడు, జగన్ అరెస్ట్ చేస్తారు. విజయసాయి రెడ్డి చెప్పేసినాడు, మాజీ డిప్యూటీ సీఎం అండ్ ప్రొహిబిషన్ నారాయణ స్వామి చెప్పేసినాడు, ఇంకా అరెస్ట్ అయిపోయినాడు. ఇట్లా చెప్తున్నారు నారాయణ స్వామి. ఇప్పుడు నేను కూడా చెప్తా, ఎవరు ఒకరి పేర్లు వాళ్ళ పని అరెస్ట్ చేసేస్తారా? కుదరదు కదా, కదిలో ముఖ్యమంత్రి స్థాయిలో. కాబట్టి బలమైన ఆధారాలు కానీ టెక్నికాలిటీ, వాదనలో పస కూడా. ఇప్పుడు అంటే పస అంటే సిట్ ఏం వాదన చేస్తా నాకు తెలియదు. పబ్లిక్ గా జరుగుతున్న వాదనలన్నీ ఏంటి? ధనంజయ రెడ్డి చెప్పేసినాడు, ఎల్ఐ చెప్పాడు, పుల్లయ్య చెప్పాడు, అరెస్ట్ అయిపోతాడు. ఇది కుదరదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో సెట్ కాడు. అంతవరకు మాత్రం అర్థం అవుతోంది. మిగతాది సుదీర్ఘకాలం నడుస్తుంది. ఎప్పుడు తేలుతుందో ఏంటో చూడాలి. ఓకే. అండ్ మరొకటి, చంద్రబాబు నాయుడు గారికి మీద ఏదైతే కేసులు ఉన్నాయో అవన్నీ మాఫీ చేసేటట్టు లేకపోతే కొట్టేసేటట్టుగా ఏదో వ్యూహాలు చేస్తున్నారు, పన్నాగాలు చేస్తున్నారు అనేది ఏపీలో గట్టిగా వినిపిస్తున్న మాట. సాధ్యాలు ఉన్నాయా? అంటే ఇక్కడ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక 4-5 కేసులు చంద్రబాబు గారి పైన నమోదైనాయి. అది మద్యం, పాత మద్యం, అదేవిధంగా బహుశా శాండ్ రిలేటెడ్ ఒకటి, అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ చేంజెస్ ఒకటి, పుంగనూరులో పోలీసులకు సంబంధించిన కేసు ఒకటి, అన్నిటికన్నా మించి స్కిల్ డెవలప్మెంట్ కేసు, స్కిల్ కేసు. ఈ గత ప్రభుత్వం చంద్రబాబు గారి పైన పెట్టినటువంటి కేసులు. దాంట్లో స్కిల్ డెవలప్మెంట్లో అనుకుంటాను వారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఉండొచ్చారు. అది బెయిల్ ఉంది. ఇప్పుడు దానిపైన క్వాష్ పిటిషన్ వేస్తున్నాడు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేసే కీలకంగా మారుతుంది. మిగతా అన్ని ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయి. ఇంకా అది ముందుకు వెళ్తా అనేది రెండో ప్రశ్న. స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఏమవుతుంది? స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? చంద్రబాబు గారు క్వాష్ పిటిషన్ వేశాడు. అంటే గవర్నర్ అనుమతి లేకుండా నన్ను అరెస్ట్ చేసినారు. దీనికి ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? అంటే రాష్ట్ర ప్రభుత్వం మీన్స్ సిట్ ఏం చెప్పింది? గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ఆ చట్టం ఎప్పుడు వచ్చిందంటే ఆ చట్టం వచ్చిన తర్వాత నుంచి అది అమలు అవుతుంది. ఉదాహరణకు జర్నలిస్టుని అరెస్ట్ చేయకూడదు. ఈరోజు చట్టం చేసినారు అనుకోండి, ఈ రోజు నుంచి మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు. కానీ మీ కేసు ఈ రోజు కన్నా ముందు నమోదైంది అనుకోండి, అప్పుడు పాత కేసు అయిపోతుంది. అప్పుడు ఈ రోజు చట్టానికి అది వర్తించదు. అట్లా చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఈ చట్టం ఈ ఎసులుబాటు వచ్చే ముందే కేసు నమోదైంది. అది కాబట్టి అది వర్తించదు అని పోయింది. దాంతో కోర్టు సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు హైకోర్టు అన్ని తిరస్కరించింది చంద్రబాబు గారు వాదన, సుప్రీంకోర్టులో ఉంది. ఇంతవరకు వాళ్ళు ఏం చెప్పాల. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం వాదించాలి? ఇప్పుడు సిట్ అంటే ప్రభుత్వం ఏదో ఒక రకంగా. ఇప్పుడు సిట్టు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా వాదిస్తుందా? ముఖ్యమంత్రి ఆయన మామూలుగా అయితే చట్టం తన పని చేసుకోవాలంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. అదేం జరగదు. చట్టం అందరికి సమానలే, కానీ మనకు ఎక్కువ సమానం. కాబట్టి అది కుదరదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇది క్యూరియాసిటీ.
అయితే నాకున్న లిటిల్ బిట్ నాలెడ్జ్తో ప్రభుత్వం ఆల్ ఆఫ్ సడన్ ఉపసంహరించుకోవడం సాధ్యం కాదు. ఏదంటే నీరుగార్చత్యమో తప్ప. ఎందుకంటే ఉపసంహరిస్తే జగన్ గారు మీరు నేను ప్రజాప్రయోజనాలు వేస్తాం. ఆయన పైన పెట్టిన కేసును ఆయనే రద్దు చేసుకుంటే ఇంకేంది వ్యవస్థ? రేపు జగన్ గారు వస్తారు, ఆయన కేసుని ఆయన రద్దు చేసుకుంటారు, ఎవరు వచ్చి వాడు కేసుని రద్దు చేసుకుంటే ఇంకా వ్యవస్థ ఏముంటుంది అని ఎవరో ఒక ప్రజాప్రయోజనాలు వేస్తారు కదా. అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు కేసుల్ని ఉపసంహరణ చేసుకోరు, అది చట్టం ఒప్పుకోదు. పైపెచ్చు హైకోర్టులో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పిటిషన్ ఒకటి తగులుకోవాలి. ఆయన ఏం చేసినాడు మొత్తం చంద్రబాబు గారి కేసు అంతా సిబిఐకి ఇవ్వండి. ఎందుకు ఇమ్మన్నాడు? చంద్రబాబు నాయుడు గారేమో జగన్మోహన్ రెడ్డి నా మీద అక్రమ కేసులు అంటాడు, ఆయనేమో ఈయన తప్పు చేసినాడు అంటాడు. వీళ్ళిద్దరు పరిధిలో ఉన్నటువంటి కేసులో ఏం జరిగినా నువ్వు ప్రత్యర్థి అంటారు. సో ఇద్దరు పంచాయతీ ఆపేసి దీని ఎత్తుకుని ఢిల్లీ వాళ్ళు సిబిఐకి ఇచ్చేయండి అని కోర్టులో పిటిషన్ వేస్తున్నాడు. ఇంతవరకు దానిపైన కోర్టు ఏం తేల్చలా. మళ్ళీ రేపు ఆయన ముందుకు రాడా? ఆ కేసు ముందుకు వచ్చేస్తుంది కదా. అంటే నేను ముందుకే చెప్పినాను, ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఆయన కేసులు కొట్టేసుకుంటాడు. రేపు ఇప్పుడు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి అవి మనుషుల మీద పెట్టాడు కేసులు, అవన్నీ ఆయన వచ్చి కొట్టేస్తాడు. కొట్టించుకుంటామంటే ఇంక కేసులు ఏంది? కాబట్టి నేను అనుకుంటుంది, నా అంచనా ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ కేసులో జరగబోయే పరిణామే మొత్తం మీద వర్తిస్తుంది. అయితే స్లో డౌన్ అవుతుంది, టెక్నికల్ గా నీరు గారే అవకాశం ఉంది. తొందరగా దాన్ని క్లియర్ చేసలేరు. అయితే ఒకటి ఉంది స్వర్ణ గారు, ఇప్పుడు మేము కూడా పొలిటికల్ కేసులు కొన్ని విద్యుత్ పోరాటం వాటిలో పాల్గొన్నాం. ప్రభుత్వాలు దాన్ని రద్దు చేశాయి. అంటే ప్రజా పోరాటాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా కేసులు విత్డ్రా చేసుకుంటుంది ప్రభుత్వం. దానికి దీనికి తేడా ఉంది. ఇది కరప్షన్ కేసెస్, అది పొలిటికల్ కేసు. అంటే రాజకీయ ఉద్యమాల్లో భాగంగా వచ్చిన కేసు. ఇప్పుడు ఉదాహరణకు పుంగనూరు కేసు కొట్టే వచ్చాము. ఎందుకంటే ఒక ప్రజా సమస్య పోతున్నాడు, ఘర్షణ జరిగింది, అది ఒక రకంగా ఉంటుంది. కానీ ఇది కరప్షన్ చార్జెస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు కొట్టేస్తాడు ఆయన సిబిఐ కేసులు, కుదరదు కదా. జరగాలి, కేసుగా నడవాలి. కాకపోతే స్లో డౌన్ కావడం, నీరు గారిపోవడం ఇట్లాంటి జరగతుంది తప్ప నేరుగా చంద్రబాబు గారి ప్రభుత్వం తనకు తానుగా లోద్రాకి ఇచ్చినా ఇంకొకరికి ఇచ్చినా ఇంకొకరికి ఇచ్చినా కొట్టేయడం వంటి చేస్తే మొత్తం మీద సిబిఐకి పోతుంది. కొట్టేసే ప్రయత్నం, ఎత్తేసే ప్రయత్నం చేయరు. అట్లాంటి అధికారికంగా చేస్తే మాత్రం ఎవరో ఒకరు ప్రజాప్రతినిధి మన ఏకంగా సిబిఐకి పోతున్నారు, సుప్రీంకోర్టు జోక్యం చేసి. కాబట్టి స్లో డౌన్ కావడమో లేదా నీరు గారడమో జరిగే అవకాశం ఉంది తప్ప కొట్టేసే అవకాశాలు మాత్రం టెక్నికల్ గా సాధ్యం కాదని నా అసెస్మెంట్. సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. మనం మన రాజకీయ నాయకులను, రాజకీయ నేతలను మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా క్లీన్ చిట్ కావాలనే ఉద్దేశంతో ఆయన ఉంటారు. ఇంతకుముందు ఆయన కేసులు పడతాయని అనుకోవడానికి ముందే క్లీన్ చిట్ తెచ్చుకోవడము, లేకపోతే ఆయన మీద ఎలాంటి ఇవన్నీ కూడా ఆరోపణని నిరూపించుకునే ప్రయత్నం చేయడము గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఒక మరకలేని మచ్చలేని వ్యక్తిగా ఉండడానికే, ప్రజానాయకుడిగా ఉండడానికి ఇష్టపడతారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన మీద ఒక్క కేసు కూడా ఉండకూడదు. కాబట్టి దానికోసం ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు అనేది గట్టిగా వినిపిస్తున్న మాట కాదంటారా? మీరు ఒకటి చూడండి, రాజధాని పైన ఆనాడు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. తదుపరి అసెంబ్లీ చట్టం చేసే అధికారం కూడా లేదు అని 3 రాజధానులు గొడవ జరిగింది కదా. దాన్ని ఆంధ్రప్రదేశ్ ఆనాటి ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది సుప్రీంకోర్టు. హైకోర్టు ఇచ్చిన తీర్పును, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సావర్నిటీ పవర్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హరిస్తా ఉంది. తిరిగి చట్టం చేయకూడదని చెప్పడం అనేది రాజ్యాంగ విరుద్ధం, దీన్ని కొట్టేయండి సుప్రీంకోర్టులో జగన్ గారి ప్రభుత్వం పిటిషన్ చేసింది. ఇప్పటికి ఎన్ని నెలలైంది? 16 నెలలు అయింది. దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు కదా ప్రభుత్వం, విత్డ్రా చేసుకోదు. చంద్రబాబు గారు ఆ రోజు విత్డ్రా చేసుకుని జగన్ అడిగాడు, కానీ వీళ్ళు చేసుకోవట్లేదు. టెక్నికాలిటీస్ ముందుకు వస్తాయి. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం రోజు జగన్ గారు కావచ్చు ఏమన్నాడు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసెంబ్లీ యొక్క సావర్నిటీని క్వశ్చన్ చేస్తానన్నాడు. ఇప్పుడు జగన్ చంద్రబాబు గారు అమరావతి కోసం క్వశ్చన్ చేసినా పర్వాలేదని పిటిషన్ వేయగలరా? లేదు. అది పవర్కున్న ప్రత్యేకత. అయితే చంద్రబాబు గారు క్లీన్ చిట్ అంటే నెంబర్ 1, కేసు బాగా నడిచి నిర్దోషిగా తేల్చడం ఒక క్లీన్ చిట్. కేసు నమోదయ్యే ముందే స్టే తెచ్చుకోవడం ఇంకొక పద్ధతి. కేసు ఒక దశకు వచ్చేసింది, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలు బయటకు వచ్చాడు. దీన్ని నిర్దోషిగా చేయాలంటే కేసు నడవాలి, నడిచి ఆయనకి రిలీఫ్ రావాలి. అప్పుడు కూడా కొత్త సమస్య ఏమొస్తుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఏదైతే నేరాలు మోపబడ్డాయో ఎవరు నిరూపించాలి? దీన్ని జగన్ గారు నిరూపించాలా? కాదు, సిట్ నిరూపించాలి. అంతేనా? సిట్ ఎవరి పరిధిలో ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు గారి పరిధిలో ఉంటుంది. నిజానికి సిట్ ఆధారాలు లేకపోయినా, చంద్రబాబు నాయుడు గారి పైన ఏ ఆధారాలు నిజంగా లేకపోయినా లేవన్నారు అనుకోండి, ఏమనుకుంటుంది సమాజం? ఇంకా నీకన్నా అధికారులు లేవనుకున్నా ఉన్నాయంటారు అంటాడు. అంతే కదా, నేచురల్ గా. లేకపోయినా నేనేది చంద్రబాబు నాయుడు గారికి ఒప్పిన తిప్పలు ఎక్కడొస్తాయంటే, ఇక్కడ నిజానికి ఆ కేసులో ఏమీ లేకపోయినా దాన్నే కోర్టులో నిజంగా చెప్పినా సిట్టిపోయి ఏమీ లేవండి, ఆధారాలు లేవు, ఇది ఉన్నది అని చెప్పినా కూడా నువ్వు చెప్పించావంటారు, ప్రభుత్వం నీది కదా అంటారు.
అదే చంద్రబాబు గారు అపోజిషన్ ఉన్నప్పుడు నిరూపించనుకో హీరో, ఎందుకంటే చంద్రబాబు గారికి ఏం సంబంధం అది. కాబట్టి ఇక్కడ ఈ పంచాయతీ వచ్చేస్తుంది, నైతికత ముందుకు వచ్చేస్తుంది. రేపు కోర్టులో ఏం జరుగుతున్నది, ప్రజలు ఏమనుకుంటే జగన్ ఏమంటాడు సింపుల్ గా, నేను అధికారం మారిన వెంటనే ఆ రోజు కొట్టేసిన కేసు, అసలు క్రాష్ కూడా చేయని కేసుని ఈ రోజు 6 నెలలు ఏమైనా జరిగిపోయిందంటే ఇంతకన్నా ఏం చేస్తాడు, ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం, ఆయన రాజ్యాంగం రచన వేస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాను అంటాడు. జనం దాన్ని నమ్ముతారు కదా. జగన్ గారు కరెక్టా, చంద్రబాబు గారు కరెక్టా కాదు, ఈ రాజు పైన రాజు కింద అధికారులు విచారణ చేస్తున్నారు. ఇక్కడ అంచాది కాదు, అప్పుడు మళ్ళీ ముందుకు వచ్చేది సిబిఐ ముందుకు రావాలంటారు. ఈ పంచాయతీలన్నీ వస్తాయి కాబట్టి నేను అనుకుంటుంది, మై అసెస్మెంట్, కొంత నీరు గారడం లేట్ చేయడం తప్ప డైరెక్ట్ గా మాత్రం దానికి ఏం చిట్టు తెచ్చుకోవడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. టెక్నికల్ గా పరిమితులు ఉన్నాయి, రాజకీయంగా పరిమితులు ఉన్నాయి అనేది మాత్రం నా అసెస్మెంట్. అండ్ నెక్స్ట్ ఏపీలో జరుగుతున్న విషయాల మీద, ఏదైతే అప్డేట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందిస్తున్నారు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఉంది, గిట్టుబాటు ధర లేక వాళ్ళ అరటి తోటలను వాళ్లే ధ్వంసం చేసుకున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం, ట్రాక్టర్లతో తొక్కించడాన్ని చూస్తూ ఉన్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తున్నారు, ఏమంటారు? పులివెందుల మరియు కడప జిల్లాలో 3 రోజుల పాటు ప్రజా సమస్యల మీద పర్యటిస్తున్నారు. ఇక్కడ 2 యాంగిల్ ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కారణంగా నష్టపోయింది మొదటి ఒక రకమైన బాధితులు పులివెందుల. ఆయన ఓడిపోవడం వల్ల, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి పోవడం వల్ల. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కంటిన్యూ అయ్యింటే, నాకు కావాలని కోరికతోనో కాకూడదని దాంతో నేను మాట్లాడట్లేదు, చాలా సాధారణంగా మాట్లాడుతున్నాను. ఆయన ముఖ్యమంత్రిని గిడకకాలే ప్రారంభం అయిపోయిందా, రెడీగా ఉంది, 50 సీట్లు కూడా వచ్చింది, వీళ్ళు వెనక్కి పంపించేసినారు. జగన్ గారు ముఖ్యమంత్రి అంటే ఈ 2వ సంవత్సరం స్టార్ట్ అయింటుంది పులివెందుల మెడికల్ కాలేజ్. రెండోది, చీనీ తోటలు కానీ ఈ అరటి కానీ వచ్చినప్పుడు ఎంతైనా సీఎం కదా, సొంత నియోజకవర్గం, కొంత ప్రత్యేక వెసులుబాటు అయితే కొంచెం ఉంటుంది. కాబట్టి అది కనపడతా ఉంది. కానీ జగన్మోహన్ గారి పట్ల అడుగడుగున మనోడు ఓడిపోవడం వల్ల ముఖ్యమంత్రిగా మనకి తిప్పలు వచ్చినాయనే భావన అయితే పులివెందుల ప్రజల్లో ఉంది. అది పర్యటనలో కనపడతా ఉంది. జనరల్ పర్టికులారిటీకి వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర లేదు, కోల్పోతుంది, చాలా ఘోరంగా పడిపోతుంది. మీరు ప్రస్తావించినట్టు అరటి వాళ్ళ తోటలోని కొట్టే క్లాప్, నేను ఒక ఇంటర్వ్యూలో మీకు చెప్పాను ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది. అరటిని ఒక ఎకరాకి పండిస్తే ఒక 20,000, 30,000, 40,000 రూపాయలు పెట్టుబడి ఖర్చు అవుతుంది. తర్వాత 2 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది అనుకుంటే ఇంకొక 10,000, 20,000 దాన్ని కోసి దాన్ని ప్యాకేజ్ చేసి మార్కెటింగ్ చేసి ఇంకొక 10,000 పడుతుంది ఎకరాకు. ఇప్పుడు పరిస్థితి ఎట్టయిందంటే, నువ్వు కోసి అమ్మితే 10,000 రావట్లేదు. దానివల్ల ఏమవుతుంది, ఈ ప్రాసెస్ కూడా ఆపేసి ఆనే కొలిచేస్తున్నారు, ఒక ఎరువులాగా వాడేస్తున్నారు. అది ఒక విషాదం. అంటే అంత దయనీయమైన పరిస్థితిలో వాణిజ్య పంటల యొక్క మార్కెట్ రేట్ ఉంది. కాబట్టి కడప జిల్లాలో అధికంగా పండేది చీనీ తోటలు, అదేవిధంగా ఈ అరటి తోటలు ముఖ్యంగా, అదేవిధంగా ఉల్లి రైతులు. ఈ 3 తీవ్రం క్రైసిస్లో పడిపోయినాయి. నాకు గుర్తు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే గండికోట రిజర్వాయర్ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గండికోట రిజర్వాయర్ అని పెట్టాడు. దానికి ఎద్దుల ఈశ్వర్ రెడ్డి 4 టైమ్స్ ఎంపీ సిపిఐ నుంచి, రాజశేఖర రెడ్డి గారు ముందు ఎంపీ, ఆయన 4 టైమ్స్ ఉన్నాడు. ఆయన పేరుతో కట్టాడు, ఆయన పేరుతో పెట్టాడు. ఆ గండికోట రిజర్వాయర్ కట్టాడు, కానీ ఆయన చనిపోయిన తర్వాత దాన్ని నిర్వాసితులు క్లియర్ చేయకుండా నీళ్ళు వదలలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 750 కోట్లు ఖర్చు పెట్టి నిర్వాసితులు క్లియర్ చేసి 225 టీఎంసీలు నిలిపాడు. దాని ఫలితంగా ఆ గండికోట కింద ఉన్నటువంటి అరటి ధరలు బ్రహ్మాండంగా పండాయి. సొనగారు, మీరు ఎప్పుడైనా జర్నలిస్ట్గా పులివెందులకు వెళ్ళండి. పులివెందుల అరటికి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కలేని ప్రత్యేకత ఉంది. నీకు అరటి గెల కానీ అరటి పండ్లు కానీ చాలా ఎక్కువ కాలం సుదీర్ఘంగా నిల్వ ఉంటాయి. చాలా నాణ్యమైనటువంటి ఇది. ఒక్క సంవత్సరం పులివెందుల్లో అరటికాయలు పంట వచ్చింది. ఇది ఈ జగన్మోహన్ రెడ్డి గారి గండికోట రిజర్వాయర్ వచ్చిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు, 10ల సంఖ్యలో కార్లు కూడా అయినారు. అంటే రాయలసీమలో ఒక ఫ్యాషన్ ఉంది, ఆదాయం ఉంటే గమ్మున ఉండరు. మీకు సినిమా వాటిలో అన్ని చూపిస్తారు, టాటా సుమోలు, కొత్త కార్లు ఏదైనా రాయలసీమలో ఉంటాయి. పేదరికం ఉన్నా కూడా రాయలసీమలో కొత్త వస్తాయి. పంట వచ్చినా ఆదాయం వచ్చినా వెంటనే కార్లు కొంటారు, వెహికల్స్ కొంటారు. అంటే ఖర్చు పెట్టే స్వభావం రాయలసీమలో అది స్వభావం ఉంది. పులివెందులో ఈరోజు కార్లు ట్రాక్టర్లు కొన్నామని ఆనందంగా చెప్పినటువంటి ఆ రైతులు ఈరోజు మా పంటని మేమే పంటలో పూర్తి చేస్తున్నామని ఎంత విషాదం ఆలోచించారు. అంటే 2-3 ఏళ్ళ క్రితం మా అరటి పంటలు బాగా వచ్చినాయి, మా చీనీ పంటలు బాగా వచ్చినాయి, బాగా వాణిజ్య పంట కంటే రేట్లు ఎక్కువ ఉంటాయి సార్. స్వర్ణ గారు, బేసిక్గా 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు ఆదాయం ఉంటుంది. వాణిజ్య పంటలో మంచి ఆదాయం ఉంటుంది. కాబట్టి పులివెందుల యొక్క నేల స్వభావం చాలా గొప్పది, చాలా మంచి సారవంతమైన నేలలు, శేషాచల పక్కన ఉంటాయి. ఆడ పండే పంట ప్రతిదీ చాలా నాణ్యమైనది, బాగుంటుంది క్వాలిటీ. అంటే వాళ్ళందరూ
కార్లు కొన్నామన్న వాళ్ళు ఈరోజు అక్కడనే కూల్ చేస్తున్నా ఉంటే ఖచ్చితంగా విషాదం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కొంచెం బెటర్గా ఉంది వాళ్ళు భావిస్తారు కదా. అందువల్ల కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతంగా నడుస్తుంది. ఈ పర్యటన ఖచ్చితంగా ప్రభుత్వం మీద ప్రభావం పడుతుంది, ఎంతో కొంత రిలీఫ్ అయితే ఆ రైతులకు వస్తుంది అనేది నాకు అనిపిస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో కొత్త జిల్లాలకు సంబంధించి 26 జిల్లాలు ఉండేవి, వాటిని 29 చేశారు. పోలవరం, మదనపల్లె, మార్కాపురం. మరి ముఖ్యంగా ఈ రెవెన్యూ డివిజన్స్ కూడా 5. ఈ పెంపుదలను ఎలా చూడాలి? ఏ ప్రాతిపదికన పెంచుతున్నారు? జిల్లాల పునర్వ్యవస్థీకరణ టేకప్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయడం ఒక సాహసం అంటే ఎందుకంటే ఎవరు జిల్లాల పునర్వ్యవస్థ జోలికి పోడు. జిల్లాల పునర్వ్యవస్థ అనుకోరు, నాది ఆడగలుపు నీ ఏడు గలుపు అని ఉండేది పోతుంది. కానీ జగన్ సాహసం చేసినాడు, ఎవ్వరు చేయలేని సాహసం చేశాడు. ఎట్లుంటుందంటే అనంతపురం జిల్లా మేము హైదరాబాద్ పోయినట్టు ఉంటుంది అనంతపురం జిల్లాకి విస్తీర్ణం. అలాంటిది తూర్పుగోదావరి జిల్లా ఉంది, 21, 22 అసెంబ్లీ సెగ్మెంట్లు. ఆ కలెక్టర్కి కొన్ని గ్రామాలు కొన్ని మండలాలు చూడలేడు వచ్చే కలెక్టర్. కాబట్టి జిల్లాల పునర్వ్యవస్థ అవసరం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన జిల్లాల కొన్ని పొరపాట్లు జరిగింది, కొన్ని సరిదిద్దాలి. ప్రభుత్వం ఆ యాంగిల్లో ఆలోచించాలని నా పాయింట్. నేను సరిదిద్దాలని పాయింట్ ఎందుకు చెప్తుంటే ఉదాహరణకు మా రాయలసీమ ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత రాష్ట్రం అంతా ఒక్కొక్క జిల్లా యొక్క విస్తీర్ణం చదరపు కిలోమీటర్లుగా తీసుకున్నప్పుడు 6,238 కిలోమీటర్లు స్క్వేర్ యార్డ్ కిలోమీటర్స్ ఉంది. ఏది స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది రాష్ట్రం అంతా 26 జిల్లాలు అయిన తర్వాత. కానీ విచిత్రం ఏంటంటే మా రాయలసీమలో సగటున ప్రతి జిల్లా విభజన తర్వాత 26 అయిన తర్వాత 9,045 స్క్వేర్ కిలోమీటర్స్గా ఉంది. రాష్ట్ర సగటు కన్నా 2-3 వేలు ఎక్కువ ఉంది. అంటే ఇంకా విభజన చేయాల్సి. అందువల్ల రాయలసీమ 8 జిల్లాలు చేశారు. మా ఆలోచన 10 జిల్లాలు చేయాలి. దాంట్లో మేము కోరుతుంది మదనపల్లి కూడా ఒకటి, దాంతోపాటు ఆదోని జిల్లా కూడా కావాలి. కాబట్టి రాయలసీమలో మిగతా జిల్లాలంతా 5,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే రాయలసీమ మాత్రం దాదాపు 6,000 చిల్లర ఉంది. రాయలసీమ రాష్ట్రంలో విస్తీర్ణం 42%, జనాభాలో 33%. కానీ అంత సంఖ్యలో జిల్లాలు లేవు, ఉన్నాయి. రెండోది అనంతపురం జిల్లా జనాభా 24 లక్షలు, సగటున రాష్ట్రంలో 20 లక్షలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మేము 10 జిల్లాలు కానీ చేస్తే రాయలసీమను అప్పటికి కూడా 7,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. అప్పుడు కూడా రాష్ట్ర సగటుకి వెళ్తుంది. కానీ రాయలసీమను 10 జిల్లాలు చేయాల్సిన అవసరం ఉంది. మదనపల్లి అండ్ ఆదోని కూడా జిల్లా చేయాలి. ఆ రకంగా 10 జిల్లాలుగా చేసి అప్పుడు వస్తే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మంచి చేసింది. గత ప్రభుత్వంలో చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఆధారం చేసిన ప్రభుత్వం చెడ్డ చేసినట్టే కుదరదు. ఖచ్చితంగా సాహసం చేసింది, మంచి చేసింది. కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కొన్ని సాంకేతిక అంశాలు, దాన్ని సరిదిద్దితే సంపూర్ణత వస్తుంది. ఆ సంపూర్ణత రాకుండా ఈలుగడ ఇంకొత్త రాజకీయ సమస్య చేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి అట్లా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్యాలెన్స్ చేస్తే మంచిది అవుతుంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.